రేపు ఏపీ కేబినెట్ కీలక సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తాజా సమాచారం. ఈ మీట్లో ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై చర్చించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా లోతుగా విశ్లేషించనున్నారు. ఇక మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాటు ఇతర అంశాలపై చర్చించనుంది ఏపీ కేబినెట్. రైట్గా రేపు ఏపీ కేబినెట్ కీలక సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ తేదీ అంటే రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రి మండలి సమావేశం సాగబోతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 పథకానికి సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఒక్కొక్కటిగా కూడా అమలు పరుచుకుంటూ వస్తున్నారు. చివరిగా అన్నదాత సుఖీభవ అంటే రైతన్నకు పెట్టుబడి సాయానికి సంబంధించి కూడా ఈ నెల కంప్లీట్ చేయడం జరిగింది. మరోవైపు చివరిది అయినటువంటి ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఈ కార్యక్రమం ఉందో దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ గా ఒక డేట్ ఇట్టే మెన్షన్ చేస్తారు. అది ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మీడియా సమావేశం నిర్వహించారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన దాంతో చర్చించామని, ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఇటు హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అలాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా అమాత్యులు ఉన్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో. ముఖ్యంగా 13 నెలల కాలంలో ఇటు తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో అమలవుతున్నటువంటి ఉచిత మహిళా ప్రయాణానికి సంబంధించి ఈ 13 నెలల కాలంలో అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి పూర్తి లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేసుకొని వాటిని అమలు పరిచే దిశగా ఈ రోజు అడుగులు వేస్తోంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఆయన నిన్న మీడియా ముందుకు ఉంచడం జరిగింది. గతంలో కేవలం ఒక రాష్ట్రాన్ని అంటే ఒక జిల్లా సరిహద్దులో వరకు మాత్రమే ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా అందరు కూడా అనుకున్నారు. కానీ దాన్ని కంప్లీట్ గా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే విధంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ఏదైతే పట్టణాల్లో ఇటు విశాఖ, విజయవాడలో ఉంటాయో సో వాటికి సంబంధించిన కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణించేటటువంటి అవకాశం కల్పించారు. ముఖ్యంగా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ వీటికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి ప్రూఫ్ చూపిస్తే చాలు వాటికి సంబంధించి పూర్తిగా ఉచితంగా అనుమతించేటటువంటి పరిస్థితిని అయితే ఆయన వివరించడం జరిగింది. సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లో చర్చించినటువంటి ఈ అంశాన్ని రేపు మంత్రి మండలి సమావేశంలో కూడా చేర్చబోతున్నారు. అధికారికంగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఇది అధికారికంగా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. మరోవైపు ముఖ్యంగా విజయవాడ ఇప్పటి వరకు కూడా మున్సిపల్ అంటే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో తొలిసారిగా కర్నూలు జిల్లా వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం ఈ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారు. తర్వాత విజయవాడలో కంటిన్యూగా జరుపుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి అమరావతి వేడుకగా అంటే అమరావతి వేదికగా ఈ వేడుకను జరుపుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అనేవి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సచివాలయం వెనుక వైపు భాగంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి పూర్తిగా అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరెవరిని అతిథులను ఆహ్వానించాలి, సో దానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి విధానాన్ని రేపు మంత్రి మండలిలో కూడా చర్చించబోతున్నారు. మరోవైపు గతంలో అంటే 4 రోజుల పాటు సింగపూర్ పర్యటన చేశారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి అధికారికంగా 4 రోజులు పర్యటన చేసినటువంటి సింగపూర్ లో 26 సమావేశాల్లో కూడా ఆయన
హాజరు కావడం జరిగింది. ఆ సమావేశాలు నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి సారాంశాన్ని, సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలను తన సహచర మంత్రులందరికీ కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఆ విశేషాలను కూడా ఆయన తెలపబోతున్నారు. ఎందుకంటే దాదాపుగా 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నూతన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో వీటన్నిటికి సంబంధించి పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.